హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో అయితే పర్టికులర్గా ఓన్లీ శ్రీజ ఫ్యాన్స్ కోసం. శ్రీజను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఫస్ట్ నుంచి శ్రీజకి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఓట్లు వేస్తున్నారో, శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం ఎవరికైతే నచ్చిందో, రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఈ వీడియోని ఫుల్గా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఫస్ట్ నుంచి తను ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి మనం ఇంతవరకు ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో తను ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చాలామంది బయట ఆడియన్స్ అయితే తనకి సపోర్ట్ చేశారు, వీడియోలు పెట్టారు. తను కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయింది ఆ టైంలో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎందుకు వీడియో చేస్తున్నారంటే ఆ టైంలో అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది. ఆ అన్ఫేర్ ఎలిమినేషన్కి గాను చాలామంది సపోర్ట్ చేశారు. అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది కాబట్టే తను మళ్ళీ రిటర్న్ లోపలికి వచ్చింది. అప్పుడు కూడా నేను 2-3 వీడియోస్లో ఒకటే చెప్పాను, ఏదైనా కానీ పక్కా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. ఆడియన్స్ డిసైడ్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఆడియన్స్ డిసైడ్ అయితేనే తను లోపలికి వచ్చింది. ఆడియన్స్ డిసైడ్ అయితే మళ్ళీ బయటికి వెళ్తుంది. ఏదైనా కానీ ఆడియన్స్ చేతిలో ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. సో డైరెక్ట్ పాయింట్కి వద్దాం. సో తను రీఎంట్రీ అయితే ఇచ్చింది కదా. రీఎంట్రీ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి కొన్ని మాటలు చెప్పింది, ఆ తర్వాత మాధురి గారికి కొన్ని మాటలు చెప్పింది, ఆ తర్వాత నిఖిల్ గారికి కూడా చెప్పింది. సో మనం ఫస్ట్ మాధురి గారి నుంచి మొదలు పెడదాం. మాధురి గారు తను ఎప్పుడైతే స్టార్టింగ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆ టైంలోనే శ్రీజ తన పేరు తెలియదు లిటరలీ. సో చాలామందికి తెలియాలని చెప్పేసి రూల్ కూడా లేదు. ఎందుకంటే ఏదన్నా కొన్ని మూవీస్లోనో లేకుంటే ఇంకా వేరే విధంగానో, సో ఏదో విధంగా ఒక గుర్తింపు ఉంటే ఒకరి నేమ్ అనేది, ఒక ఐడెంటిటీ అనేది ఎవరికైనా కానీ తెలుస్తుంది. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాధురి గారి నేమ్ అయితే ఎవరికి తెలియదు. అంటే కొందరు తెలిసినచ్చు, కొందరు తెలియకపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కొత్తగా హౌస్లోకి వచ్చినప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ గురించి. ఆయేష మీరు అబ్జర్వ్ చేస్తే ఆయేషను ఇంట్రొడ్యూస్ చేసుకుంది, కొందరు పేర్లు తనే ఫైండ్ అవుట్ చేసి తనే చెప్పింది. సో అక్కడ మాధురి గారు అందరికి తెలియాలని రూల్ లేదు కాబట్టి అక్కడ మాధురి గారు తప్పు. సో తన పేరు తెలుసుకో అని చెప్పేసి, తెలుసుకో అందరికి తెలుసు కదా, ఇండైరెక్ట్గా కొంచెం ర్యాష్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ, సో అక్కడ నాకు అలా అనిపించింది. అక్కడ మాధురి గారు తప్పు. ఇంకోటి, అదే టైంలో పవన్ కళ్యాణ్ అదే ఎపిసోడ్లో ఆ రోజు గమనిస్తే పవన్ కళ్యాణ్తో కూడా ర్యాష్గా బిహేవ్ చేసింది. ఏ విధంగా అంటే, పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చోమంటే నువ్వు చెప్తే నేను కూర్చోవాలన్నా, నేను ముందు అంతా అక్కడ కూర్చున్నా అని చెప్పేసి అలా ర్యాష్గా మాట్లాడింది. సో దాని గురించి కూడా నాగార్జున గారు మాట్లాడినారు, అదొక తప్పు. సో శ్రీజ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా రీఎంట్రీ పక్కన పెట్టి దానికంటే ముందు ఎలిమినేట్ అయింది కదా. ఎలిమినేట్ అయ్యే టైంలో అందరు బెలూన్స్ కట్ చేశారు. బెలూన్స్ కట్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే, వస్తానే మాధురి గారితో గొడవ వేసుకుంది, అది మనసులో పెట్టుకొని బెలూన్ కట్ చేసింది. మిగతా వాళ్ళు నిఖిల్ వాళ్ళందరూ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించారో నాకు తెలియదు కానీ ఆ రోజు అయితే వాళ్ళు కూడా ఒక మైండ్ సెట్తో బెలూన్ అయితే కట్ చేశారు. సో ఎవరికైనా ఉంటుంది కదా, నేను ఒక అన్ఫేర్ ఎలిమినేషన్, ఒక ఆడియన్స్ సపోర్ట్తో నాకున్నా కూడా నేను బయటికి వెళ్తున్నా అన్నప్పుడు ఫస్ట్ మళ్ళీ లోపలికి వస్తాను, ఎందుకు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేయాలని ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మాధురి గారిని డైరెక్ట్గా అడిగింది. మళ్ళీ డైరెక్ట్గా అడిగేసి, నువ్వు నీ పేరు అందరికీ తెలియాలని చెప్పేసి ఏం లేదు కదా, ఇప్పుడైనా కానీ మీ పేరు అంటే కొన్ని ఎపిసోడ్స్ జరిగాయి కాబట్టి మిమ్మల్ని రాజా అని పిలవాలన్నా, మాధురి అని పిలవాలన్నా, ఇంకా కొన్ని నేమ్స్ చెప్పింది, మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా అని చెప్పేసి మాధురి గారు అనింది. సో ఇంత పేషెన్స్ ఆ రోజే ఉంటే కొంచెం ఆడియన్స్ చూసే వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. గట్టిగా మాట్లాడతాను, ఫైట్ చేస్తాను, సందర్భాన్ని బట్టి ఫైట్ చేస్తే బాగుంటుంది కానీ అన్వాంటెడ్గా ఫైట్ చేసి మీరు ఇలా ఏదో అంటే కంటెంట్ క్రియేట్ చేయడం అనేది అది చూసే వాళ్ళకి ఒక ఇరిటేషన్ ఫీల్ వస్తుంది. నాకు కూడా అప్పుడు అలానే అనిపించింది కొంచెం చెప్పాలంటే. సో అది మాధురి గారితో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని క్లియర్ చేసేసుకుంది ఆ రోజు. కానీ చివరకు మళ్ళీ ట్విస్ట్ మీరు గమనిస్తే ఆ రోజు కత్తి మళ్ళీ లాస్ట్కి ఎవరికి ఇచ్చిందంటే మళ్ళీ మాధురి గారికి ఇచ్చింది. ఇంకొకటి, నిఖిల్ నాయర్ గారిని ఎందుకు అంటే అన్వాంటెడ్గా, నువ్వు అవసరం లేదు కదా నిఖిల్ గారితో ఎందుకు అలా మాట్లాడింది అని చెప్పి కొందరికి అది కూడా అనిపించవచ్చు. కానీ నాకేమనిపించిందంటే, ఆ రోజు నిఖిల్ గారు ఎక్కువగా కనిపించట్లేదు. సో కనిపించట్లేదు కాబట్టి కనిపించాలని చెప్పే ఉద్దేశంతో ఏమన్నా అలా చేసిందేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే నిఖిల్ నాయర్ గారు మళ్ళీ గేమ్లోంచి కొంచెం బయటకు వచ్చి గేమ్ ఆడతారు, గేమ్లో కనిపించాలి అనే సెన్స్లో తను అలా మాట్లాడిందని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే గేమ్లో కనిపించాలి కదా, మేము కనిపించకుంటే ఆడియన్స్ ఓట్లు ఎలా పడతాయి? ఆడియన్స్ నుంచి ఒక ఒపీనియన్ అనేది, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఒక ప్లేయర్ మీద. సో తను కనిపించాలనే ఉద్దేశంతో అలా మాట్లాడింది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్కి ఆమెకి ఒక మంచి బాండింగ్ ఉంది లాస్ట్ వరకు. తను బయట నుంచి ఒక డిసైడ్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ కూడా ఇలా చెప్పాలి అని చెప్పేసి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏదైనా, ఇప్పుడు రమ్య వచ్చినప్పుడు నేను కూడా ఒక వీడియో చేశాను ఆ టైంలో. రమ్య నేను మాట్లాడుతుంటే తిరిగి ఒక్కసారి డిఫెండ్ చేసుకోలేదు. డిఫెండ్ చేసుకోకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, పక్క నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి డిఫెండ్ చేసుకోలేదు అని చెప్పేసి ఎవరైనా అదే అనుకుంటారు. సో నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అంటే వాళ్ళు అనేది కరెక్టేనా అని చెప్పేసి ఆ సెన్స్లో కూడా మన శ్రీజ అయితే పవన్ కళ్యాణ్ చెప్పింది. సో అన్నీ చెప్పింది. మళ్ళీ కత్తి ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇచ్చింది, అంత బాండ్ ఉండి కూడా పవన్ కళ్యాణ్కి కత్తి ఇవ్వలేదు, తెలివిగా మాధురి గారికి ఇచ్చింది. సో ఇక్కడ కూడా మీరు ఆలోచిస్తే శ్రీజ కరెక్ట్గానే డెసిషన్ తీసుకుందని చెప్పి నాకైతే అనిపించింది.
ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ ఒక శ్రీజాకి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, శ్రీజ బర్ని గారు ఇద్దరు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఫైనల్గా అయితే ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళకు ఒక సజెషన్ ఏమన్నా ఇవ్వాలన్నా, చేసిన తప్పులు ఏమైనా తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ చెప్తే మాధురి గారు ఏం చేశారు తెలుసా, మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి రాసి ఒక సజెషన్ ఇచ్చారు. మైండ్ యువర్ వర్డ్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎవరితోనూ తప్పుగా మాట్లాడలేదు, అంత ర్యాష్గా బిహేవ్ చేయలేదు. శ్రీజాది స్టార్టింగ్లో కొంచెం చూసేవాళ్ళు కూడా డిఫరెంట్గా అనిపించినచ్చేమో, కానీ రాంగా తనైతే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ చేసుకుంది ఆడియన్స్ సైడ్ నుంచి. చెప్పాలంటే ఆడియన్స్ సైడ్ నుంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి, తప్పు చేయలేదు అనిపించింది కాబట్టి తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకొకటి, మైండ్ యువర్ వర్డ్స్ అంటే అంత తప్పుగా తనేం మాట్లాడలేదు. ఫస్ట్ నుంచి మీరు గమనిస్తే మాధురి గారే ర్యాష్గా బిహేవ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రమ్యని పిలవడం కూడా హే ఇలా రా అని చెప్పేసి ఇలా పిలుస్తుంది. ఆ పిలవడం కూడా నాకైతే అసలు నచ్చలేదు. అలా పిలిచే విధానం కూడా ఒకటి ఉంటుంది. మాట్లాడే విధానం కానీ, పిలిచే విధానం కానీ, అందరితో ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఆమెను కొంచెం భయపడుతున్నారు. లిటరల్లీ చెప్పాలంటే నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. శ్రీజ డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పెడుతుంది. మీరు ఎప్పుడు మీరు గమనిస్తే గేమ్ కూడా శ్రీజ రాకుండా ఒకలా ఉంది, శ్రీజ వచ్చిన తర్వాత ఒకలా ఉంది మాధురి గారితో. సో వాళ్ళిద్దరికీ గోయింగ్ ఫార్వర్డ్ ఫైట్ ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇది అనిపించింది. ఇంకో టాస్క్ జరిగింది కదా లైవ్లో, నేను ఒక టాస్క్ జరిగింది చూసినంటే, ఆ టాస్క్లో కూడా మాధురి గారినే చూజ్ చేసుకుంది. అంటే సుమన్ శెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారు సంచాలకుగా ఉన్నా కూడా వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోలేకపోతే ఐఎమ్ గోయింగ్ విత్ మాధురి అని చెప్పేసి శ్రీజ చెప్పింది అక్కడ కూడా. చూడండి ఎంత తెలివిగా, అంటే తన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అక్కడ నమ్ముతుంది ఒక ట్రస్ట్ అనేది. కానీ లాస్ట్కి ఒక డెసిషన్ అయితే తన చేతికే ఇచ్చేస్తుంది. సో ఆ చెప్పిన సజెషన్ నాకు కూడా నచ్చలేదు అనిపించింది. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా వీళ్ళే అంటే మాట్లాడే వర్డ్స్ వదిలేయడం, కొంచెం సీరియస్గా బిహేవ్ చేయడం మాదిరిగా సైడ్ నుంచి చూశాను, కానీ శ్రీజ దగ్గర నుంచి నేనైతే చూడలేదు. సో ఇది నాకు అనిపించిన ఒపీనియన్ శ్రీజ గురించి. సో శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.